సో ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్ వచ్చండి ఎనీ బేస్ టు బైనరీ నంబర్ సిస్టమ్. అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఎనీ బేస్ అంటే ఇక్కడ ఇది ఎనీ బేస్ టు అవుట్పుట్ అనేది బైనరీ నంబర్ సిస్టమ్ కాబట్టి సో అవుట్పుట్ అనేది బైనరీ నంబర్ సిస్టమ్గా కన్వర్ట్ చేయాలి. ఇన్పుట్ అనేది ఇది ఆక్టల్ నంబర్ సిస్టమ్ అయినా ఉంటుంది, హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ అయినా అయి ఉంటుందండి, లేదంటే డెసిమల్ నంబర్ సిస్టమ్ అయినా ఉంటుందండి. సో ఇప్పుడు నా ప్రీవియస్ క్లాసులు కానీ మీకు అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. సో మనం ఎనీ బేస్ టు బైనరీ, బైనరీ టు ఎనీ బేస్ ఇవన్నీ ఎందుకు అంటున్నామంటే జస్ట్ మనం 4 స్టెప్స్ ఆర్ 5 స్టెప్స్ కానీ గుర్తుపెట్టుకుంటే ఎలాంటి టైప్ ఆఫ్ కన్వర్షన్ అయినా మనము సాల్వ్ చేయగలం అనే దానికోసం మనం ఈ ప్రొసీజర్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తున్నామండి. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏ ఫార్మేట్లో ఉండొచ్చండి, అవుట్పుట్ అనేది బైనరీ ఫార్మేట్లో ఉండాలి అవుట్పుట్ అనేది, రైట్. సో మనకి ఏమేమి నెంబర్ సిస్టమ్ ఉంటుందండి, ఇక్కడ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ఉంటుందండి. సో నెక్స్ట్ ఒకటి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి నెంబర్ సిస్టమ్ ఉండేది ఏంటండి, డెసిమల్ నెంబర్ సిస్టమ్, రైట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే మనం ఈ 3 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ మనం సాల్వ్ చేయొచ్చో మీరు ఫైండ్ అవుట్ చేయగలరా? ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయగలుగుతామా? ఎందుకంటే మనకు ప్రొసీజర్ తెలియదు. సో ఇక్కడ మనకు ఎనీ బేస్ టు బైనరీ అంటే ఇక్కడ ప్రొసీజర్ తెలియదు, కానీ ఇది మీరు అబ్జర్వ్ చేయండి. సో దీన్ని ఏ విధంగా మనం ట్రీట్ చేయాలండి? సో ఇన్పుట్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే డెసిమల్ టు ఎనీ బేస్ నెంబర్ సిస్టమ్ అంటాం. అదే కదా మనం ఇంతకు ముందు నుంచి నేర్చుకుంటున్న ప్రొసీజర్. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేయడమే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీ మైండ్లో రన్ అవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇది డెసిమల్ టు ఎనీ బేసా, రైట్. సో అది కాకపోతే సెకండ్ మీ మైండ్లో రన్ అవ్వాలంటే అది ఎనీ బేస్ టు డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఉందా లేదా రన్ చేయాలి. సో అది కాకపోతే అప్పుడు మీరు థర్డ్ రన్ చేయాల్సింది ఏంటంటే మీ మైండ్లో నెక్స్ట్ ఏం మైండ్ చేయాలంటే బైనరీ టు ఎనీ బేస్, అది లేకపోతే ఎనీ బేస్ టు బైనరీ, అది లేకపోతే ఆక్టల్ టు హెక్సాడెసిమల్, లేదంటే హెక్సాడెసిమల్ టు ఆక్టల్. సో ఇవి ఈ మైండ్లో రన్ అయినప్పుడు మీకు ప్రొసీజర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. సో ఇప్పుడు నేను ఇవి గుర్తుపెట్టుకున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై చేస్తున్నాం. ఇది డెసిమల్ టు ఎనీ బేసా? కాదు. లేదంటే ఎనీ బేస్ టు డెసిమలా? కాదు. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ టు ఎనీ బేసా? కాదు. ఎనీ బేస్ టు బైనరీ అంటే మనం ప్రొసీజర్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దామండి. ఈ క్వశ్చన్ ఏ టైప్లో ఉంది, డెసిమల్ టు ఎనీ బేస్. మనం ఫస్ట్ కన్వర్షన్లోనే డెసిమల్ టు ఎనీ బేస్ అనేది కంప్లీట్ చేసినామండి. డెసిమల్ టు ఎనీ బేస్ అంటే ఏంటండి, మీకు డెసిమల్లో ఇంటీజర్ పార్ట్ ఉంటుంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటుంది. ఇంటీజర్ పార్ట్ ఉంటే ఏం చెప్పానండి, డివిజన్ మెథడ్ అప్లై చేయి, ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటే మల్టిప్లికేషన్ మెథడ్ అప్లై చేయి. సో ఇది ప్రొసీజర్. అంటే మనం ఇప్పుడు ఎనీ బేస్ టు బైనరీ నెంబర్ సిస్టంలో మనం దీని గురించి డిస్కస్ చేసుకోము, ఎందుకంటే మనం ఫస్ట్ క్లాస్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్లోనే ఇది కంప్లీట్ అయ్యింది. సో దానికోసమే నేను మీరు మోర్ స్పెసిఫిక్గా ప్రొసీజర్ అయితే గుర్తుపెట్టుకోండి, అప్పుడు మాత్రమే మీరు ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అన్నా సాల్వ్ చేయగలరు అనే దాని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు పాసిబుల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏముంటాయండి, ఎనీ బేస్ టు బైనరీలో ఆక్టల్ టు బైనరీ ఉంటుంది, లేదంటే హెక్సాడెసిమల్ టు బైనరీ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఇది ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అని ఇచ్చిండండి. సో దీన్ని మనం అవుట్పుట్ ఏం కన్వర్ట్ చేయాలి, బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయాలి. మనకు ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్టుగా మనకు రిలేషన్ తెలుసండి. సో మనకు రిలేషన్ అంటే ఏంటండి, బైనరీ టు ఆక్టల్ అంటే రిలేషన్ ఏముంటుందండి, బైనరీలో 2 బిట్స్ వాల్యూస్ ఉంటాయి, ఆక్టల్లో 8 బిట్స్ వాల్యూస్ ఉంటాయి. దీన్ని 2 పవర్లో ఎలా రాసుకోవచ్చు, 2 × 2^3. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒక బైనరీ నెంబర్ని మనం ఆక్టల్గా కన్వర్ట్ చేయాలంటే 3 బిట్ రిప్రజెంటేషన్ తీసుకోవాలని మనకు తెలుసండి. ఇప్పుడు మనకు ఏమి ఇచ్చిండంటే ఆక్టల్ నెంబర్ ఇచ్చిండు, దాన్ని బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయమనిండు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంతకు ముందు సంథింగ్ 0, 0, 1 ఉంటే ఈ 3 బిట్ని మనం ఏమని రాసుకున్నాం, 1 అని రాసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే రివర్స్, ఒకవేళ 1 ఉంటే మనం ఆక్టల్ నెంబర్ సిస్టమ్గా కన్వర్ట్ చేయాలంటే 0, 0, 1. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే 1, 0, 1 ఉన్నప్పుడు ఇంతకు ముందు బైనరీ టు ఆక్టల్గా కన్వర్ట్ చేసేటప్పుడు 3 బిట్ తీసుకొని 5 అని రాసుకున్నాం కదా. ఇప్పుడు ఆక్టల్ నెంబర్ 5 ఇచ్చినప్పుడు దానికి బైనరీ నెంబర్ రాయాలంటే మనకు రిలేషన్ ఇది కాబట్టి సో 3 బిట్ బైనరీ నెంబర్గా రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది, అంటే 1, 0, 1. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు 0, 1, 0, 1 రాసిందంటే ఇది కంప్లీట్లీ రాంగ్, రైట్. ఎందుకంటే మళ్ళీ బైనరీ టు ఆక్టల్ కన్వర్ట్ చేసినప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ రాదు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండండి నెంబర్ 3, 5, 2, 5, 6, 3. ఇక్కడ ఇంటీజర్ పార్ట్ ఏంటండి, ఇదే కదా ఈ డైరెక్షన్. సో 2కి మనకు 3 బిట్ వాల్యూ ఏంది, అంతే కదా. 2కి 3 బిట్ వాల్యూ ఏంది, 0, 1, 0. ఆ 5కి 3 బిట్ వాల్యూ ఏంది. ఎందుకు 3 బిట్ వాల్యూ రాస్తున్నానంటే ఇచ్చింది ఆక్టల్ టు బైనరీ రిలేషన్ ఏంది, 2^3 = 2^1. అంటే 3 బిట్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. ఒక ఆక్టల్ నెంబర్కి మనం 3 బిట్ బైనరీ నెంబర్ రాయాలి. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఇప్పుడు హెక్సాడెసిమల్ అంటే ఎన్ని బిట్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఇచ్చింది అనుకో, దీన్ని ఎన్ని బిట్లతో రాయాలి, 4 బిట్తో రాయాలి. ఎందుకంటే బైనరీ టు హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ ఏంటంటే 4 బిట్ రిప్రజెంటేషన్, రైట్. సో ఇప్పుడు 5కి ఏం రాయాలండి, ఆక్టల్ అంటే 3 బిట్ రిప్రజెంటేషన్ అంటే 1, 0, 1. ఇప్పుడు 3కి మనం ఏం రాయాలండి, ఆన్సర్ 0,
11. సో గుర్తుపెట్టుకోండి, 11 రాయొద్దు, 3 బిట్ రిప్రజెంటేషన్ కాబట్టి మనం 011 అనేది రాయాలి. ఇప్పుడు అయిపోయిందండి. నెక్స్ట్ ఫ్రాక్షనల్ పార్ట్కి వెళ్ళండి. సో 5 అంటే ఏంటండి, ఇలానే రాయాలి. ఫ్రాక్షనల్ పార్ట్ ఈ డైరెక్షన్. 5కి మనం ఏం రాయాలండి, 101. 6కి ఏం రాయాలండి, 110. 3కి ఏంటండి, 011. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్ ఎలా ఇచ్చిందండి. సో ఇదే క్వశ్చన్ని సంథింగ్ 3, 5, 2, 5, 6, 3. సో లెట్ ఇట్ బి దిస్ ఈజ్ ది హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అనుకుందాం. దీన్ని మనం బైనరీ నెంబర్ సిస్టమ్గా కన్వర్ట్ చేయాలండి. సో ఇప్పుడు బైనరీకి హెక్సాడెసిమల్కి రిప్రజెంటేషన్ ఏంది, 2 × 2^4 కదా. అంటే ప్రతిదీ మనం దేంతో రిప్రజెంట్ చేయాలంటే 4 బిట్తో రిప్రజెంట్ చేయాలి. అంటే ఇంటీజర్ పార్ట్ అంటే ఈ డైరెక్షన్ కదా. సో ఇప్పుడు 2కి మనం ఏం రాయాలండి, ఇంతకు ముందు అయితే 2కి 3 బిట్ రిప్రజెంటేషన్, ఇప్పుడు హెక్సాడెసిమల్ కాబట్టి 4 బిట్ రిప్రజెంటేషన్ రాయాలి. అంటే 0010. సో 5కి మనం ఏం రాయాలండి, ఇప్పుడు 0101. అంటే ప్రతిదీ మనం ఏం చేయాలంటే 4 బిట్ రిప్రజెంటేషన్లో రాయాలండి, రైట్. సో ఇది నెక్స్ట్ 5కి ఏం రాస్తామండి, నార్మల్గా అయితే 101 రాస్తాం, కానీ ఇది 4 బిట్ కాబట్టి 0101. సో నెక్స్ట్ 6కి ఏం రాస్తామండి, 0110. నెక్స్ట్ 3కి ఏం రాస్తామండి, ఇక్కడ మీరు 0011 రాయాలి. ఒకవేళ నీకు డౌట్ ఉందనుకో, ఇప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్ నెంబర్ సిస్టమ్ ఏందండి, బైనరీ నెంబర్ సిస్టమ్ కదా. ఇప్పుడు దీన్ని హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్గా మారద్దాం అనుకుంటున్నా. మనకు రిలేషన్ ఏంది, 4 బైనరీ నెంబర్ని ఒక వాల్యూగా రాస్తే మనకి హెక్సాడెసిమల్ నెంబర్ వస్తుందని తెలుసు కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వశ్చన్ అనుకుందాం, సపరేట్ క్వశ్చన్. ఇది ఇంటీజర్ డైరెక్షన్, ఇది ఫ్రాక్షనల్ పార్ట్. సో ఇంటీజర్ పార్ట్ అంటే ఈ డైరెక్షన్ కదా, 4 బిట్ తీసుకోండి. ఇక్కడ 4 అంటే 0010 అంటే ఏంటండి 2, రైట్. సో నెక్స్ట్ 4 బిట్ 0101, 4 బిట్టే కదా మనకు హెక్సాడెసిమల్గా రావాలంటే. సో 0101 అంటే ఎంత అంటే 5. నెక్స్ట్ 0011 అంటే ఎంత అండి 3. సో నెక్స్ట్ ఇక్కడ ఈ డైరెక్షన్, ఎందుకంటే ఫ్రాక్షనల్ పార్ట్ కాబట్టి. సో 0101 అంటే ఏంటండి, ఈ డైరెక్షన్లో మనకు 0101 అంటే ఏంటండి వాల్యూస్ 5. నెక్స్ట్ 0110 అంటే ఏంటండి వాల్యూ 6. నెక్స్ట్ 0011 అంటే 3. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకుముందు నేను హెక్సాడెసిమల్ నుంచి బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేసినప్పుడు నాకు ఈ ఆన్సర్ వచ్చిందండి. మళ్ళీ నేను బైనరీ నెంబర్ని హెక్సాడెసిమల్గా కన్వర్ట్ చేసిన తర్వాత ఈ ఆన్సర్ వచ్చింది. చూడండి, ఇన్పుట్ ఈక్వల్ టు అవుట్పుట్ అనేది వచ్చింది. ఈ విధంగా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు అండి, రైట్. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బైనరీ టు ఎనీ బేస్ అన్నా, ఎనీ బేస్ టు బైనరీ అన్నా. సో ఆక్టల్ అంటే 3 బిట్ రిప్రజెంటేషన్లో రాయండి. అదే బైనరీ నుంచి ఆక్టల్ కన్వర్ట్ చేయమంటే 3 బైనరీ నెంబర్ని ఒక ఆక్టల్ నెంబర్గా రాయండి. ఒకవేళ హెక్సాడెసిమల్ నెంబర్ని బైనరీగా కన్వర్ట్ చేయమంటే ఇచ్చిన ప్రతి హెక్సాడెసిమల్ నెంబర్ని 4 బిట్ బైనరీలో రాయండి. ఒకవేళ బైనరీ నెంబర్ ఇచ్చి హెక్సాడెసిమల్గా కన్వర్ట్ చేయమని అంటే 4 బిట్స్ బైనరీ నెంబర్ తీసుకొని దానికి హెక్సాడెసిమల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో ఈ ప్రొసీజర్ కన్నా మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఏ ప్రాబ్లం అయినా మీరు సాల్వ్ చేయగలరండి.